వైసీపీ అధినేత జగన్ కు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. జగన్ కుటుంబం నేర చరిత్ర ప్రజలకు తెలుసని, దేశ చరిత్రలో ఏ కుటుంబానికి ఈ స్థాయి నేర చరిత్ర లేదని అన్నారు. పులివెందుల నుంచి హైదరాబాద్ కు వైఎస్ కుటుంబం నేర చరిత్ర పాకిందని అన్నారు. 6 దశాబ్దాలుగా నేరాలు, హింసతోనే ఆ కుటుంబం రాజకీయాలను చేస్తుందని చెప్పారు. గత 3 రోజులుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం వివరాలు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లిలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్న మాటల్లో తను చాలా మంచివాడినని, 3 కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న బాధితుడినని, తనకు తన కుటుంబానికి నేరాలతోనూ అరాచకాలతోనూ అసలు సంబంధమే లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, లేదా భారతదేశ రాజకీయాలను తీసుకుంటే కూడా ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, కుటుంబము మనకు భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ కనిపించదు, వినిపించదు. ఒక్క వైఎస్ కుటుంబానికే 6 దశాబ్దాల రక్త చరిత్ర ఉంది. 3 తరాల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న దుష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబం సొంతం. ఎవరికి ఈ దేశంలో ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర లేదు, రాదు భవిష్యత్తులో కూడా. మరో 20-30 సంవత్సరాలు గడిచిన రాజకీయాల్లో 6 దశాబ్దాల కాలంగా నేరాలనే నమ్ముకొని, హింసనే ఆయుధంగా చేసుకొని ప్రాంతాలను, రాజకీయాలను శాసించిన కుటుంబం మనకు ఎక్కడా కూడా దొరకదు. అది వైఎస్ కుటుంబమే. గత 3 రోజులుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం వివరాలు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లిలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్న మాటల్లో తను చాలా మంచివాడినని, 3 కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న బాధితుడినని, తనకు తన కుటుంబానికి నేరాలతోనూ అరాచకాలతోనూ అసలు సంబంధమే లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, లేదా భారతదేశ రాజకీయాలను తీసుకుంటే కూడా ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, కుటుంబము మనకు భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ కనిపించదు, వినిపించదు. ఒక్క వైఎస్ కుటుంబానికే